హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో ఆల్రెడీ నిన్నటి నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది ఒక న్యూస్. ఏంటంటే భారతదేశానికి మేమెందుకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ దగ్గరనే చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి ట్రంప్ అన్నారు అని చెప్పేసి. సో నిజమే అన్నారు. అసలు ఎందుకు అనాల్సి వచ్చింది, ఎందుకు అన్నారు, ఎక్కడ అన్నారు, ఎప్పుడు అన్నారు, దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేసి అయితే నేను మీకు అర్థమయ్యే వేలో ఈజీగా చెప్దామని అనుకుంటున్నాను. యాక్చువల్ గా నేను ఈ రోజు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అని నాకు తెలియక మొన్న నేను మీకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పేశాను. సో ఆ వీడియో చూసిన వాళ్ళకి ఏంటి అంటే ఆల్రెడీ చెప్పిందే చెబుతుంది అని అనిపించవచ్చు. బట్ మీకు అసలు ఎందుకు అన్నారు అని తెలియాలి అంటే ముందు బ్యాక్గ్రౌండ్ లో ఈ స్టోరీ తెలియాలి. ఇది తెలిస్తేనే ఎందుకు ట్రంప్ మనల్ని అన్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అది మనందరికీ తెలిసిందే. చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ఆయన సైన్ చేశారు. అందులోపల ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి అంటే అమెరికాలో ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీకి వాల్యూ ఇస్తూ ఆ మనీ అమెరికన్ ప్రజలకే ఉపయోగపడాలి అండ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్స్ ని తగ్గించాలి అని చెప్పేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉంది. దాని మీద కూడా ఆయన సైన్ చేశారు. సో ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కింద ఒక డిపార్ట్మెంట్ ఫామ్ అయింది. అది వచ్చేసి డిఓజిఈ డాజ్ అని చెప్పేసి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పేసి ఒక దాన్ని అయితే ఫామ్ చేశారు. దానికి మెయిన్ హెడ్ వచ్చేసి ఎలాన్ మస్క్. సో ఇంకా ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో భాగంగానే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా తీసేశారు. ఆల్రెడీ నేను ఇది కూడా చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే యుఎస్ఏఐడి అని చెప్పేసి అమెరికాలోనే చాలా పెద్ద సంస్థ ఉంటది. యుఎస్ఏఐడి అంటే యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అన్నట్టు. దీని యొక్క ముఖ్యమైన ఎజెండా ఏంటి అంటే ఎవరైతే వెనకబడిన దేశాలు ఉంటాయో వాళ్ళకి ఫుడ్ క్రైసిస్ రానియండి, లేదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రైసిస్ రానియండి, లేదు అంటే మెడికల్ గా రానియండి, ఏదైతే బిలో పావర్టీలో ఉన్నటువంటి దేశాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా మనీ ఈ ఏజెన్సీ అంటే ఈ సంస్థ నుంచి వెళ్తూ ఉంటాయి అన్నట్లు. ఎవరైతే తత్వ ఉన్నారో వాళ్ళకి వెళ్ళాలి అని చెప్పేసి, మన దేశానికి తత్వైనా కూడా ఎక్కువ ఆఫ్రికన్ కంట్రీస్ కి ఎక్కువ మనీ వెళ్తూ ఉంటాయి అక్కడి నుంచి. యాక్చువల్ యుఎస్ఏఐడికి మనీ ఎలా వస్తాయి అంటే ఫెడరల్ నుంచి వస్తాయి అన్నట్లు. ఆ ఫెడరల్ మనీ ఎత్తడి అంటే అమెరికా ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సెస్ అన్నట్లు. ఆ మనీ మొత్తం కూడా అమెరికా ప్రజలు అంటే అమెరికన్ సిటిజన్స్ కాదు, ఈవెన్ మేము ఇక్కడ అమెరికాలో వచ్చేస్తున్నాం కదా, H1B వీసాలు కానీ, L1 వీసా కానీ, H4 EAD వాళ్ళు కానీ, ఆథరైజేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చేసేటటువంటి ట్యాక్సే అమెరికన్ ఫెడరల్కి వెళ్తుంది. అక్కడి నుంచే సరం కొంచెం అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఈ యుఎస్ఏఐడి సంస్థకి వెళ్తుంది. అక్కడి నుంచి ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి వెళ్ళాలి అన్నట్లు. సో అది బ్యాక్గ్రౌండ్ లో స్టోరీ. సో ఇంకా ఇందులోని భాగంగానే నిన్న ఫ్లోరిడాలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లోపల ట్రంప్ ఏం మాట్లాడారు అంటే లాస్ట్ గవర్నమెంట్ మనీని చాలా వరకు వృధా చేసింది, భారతదేశానికి 21 మిలియన్ల డాలర్లను అయితే స్పెండ్ చేసింది. సో అది అనవసరం కదా, అంటే భారతదేశానికి 21 మిలియన్ల డాలర్లు ఇవ్వాల్సినంత అవసరం లేదు, వాళ్ళు కూడా బాగానే ఉన్నవాళ్ళు కదా అని చెప్పేసి అన్నారు. అండ్ ఇందులోనే మాటలో మాట కలిపేసి భారతదేశ ప్రజలన్నా నాకు అభిమానం ఉంది అండ్ భారతదేశ ప్రధాని అన్నా కూడా నాకు అభిమానం ఉంది లేదా అని ఈ మనీని వాళ్ళకి ఇవ్వడం అవసరం లేదు కదా అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడారు అన్నట్లు. అసలు ఎందుకు వాళ్ళు కూడా ఉన్న వాళ్ళే కదా అని ఎందుకు అన్నారు అనేసి అంటే ప్రపంచంలోనే టారిఫ్ విధించేటటువంటి దేశాలలో భారతదేశం కూడా ఒకటి. అండ్ అమెరికా దేశానికి భారతదేశం ఎక్కువగా టారిఫ్ విధిస్తూ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా దేశం నుండి ఏవైతే వస్తువులు భారతదేశానికి వెళ్తున్నాయో వాటి మీద వాళ్ళు 100% టారిఫ్ విధిస్తున్నారు. అంటే ఏవైతే అమెరికా నుండి భారతదేశానికి వస్తువులు వెళ్తున్నాయో వాటి మీద 17% వాళ్ళు విధిస్తే, ఏవైతే భారతదేశం నుండి అమెరికాకు వస్తున్నాయో వాటి మీద ఓన్లీ కూడా అమెరికా 3.3% అంటే టారిఫ్ విధిస్తుంది. అండ్ నెక్స్ట్ దీన్ని చాలా మంది ఎలా చెప్తున్నారు అంటే భారతదేశం ప్రజల దగ్గర నుంచి బాగానే ట్యాక్సులు వసూలు చేస్తుంది కదా భారతదేశ గవర్నమెంట్, సో అందుకోసమే వాళ్ళు బాగానే ఉన్న వాళ్ళని అన్నారు ట్రంప్ అని చెబుతున్నారు. యాక్చువల్ ఆయన అన్నది అలా కాదు, భారతదేశం కూడా బాగానే టారిఫ్లు వేస్తూనే ఉంది కదా అమెరికా మీద, సో వాళ్ళకి ఏం తక్కువైందని చెప్పేసి అన్నాడు అన్నట్లు. ఆయన అన్నది అది మన భారతదేశ ప్రజలు కట్టేటటువంటి ట్యాక్స్ల గురించి కాదు. అండ్ నిజానికి అలా చెప్పుకోవాలి అంటే భారతదేశ ప్రజలు భారతదేశానికి కట్టే ట్యాక్స్లతో పోలిస్తే అమెరికన్ ప్రజలు అమెరికాకి కట్టేటటువంటి ట్యాక్సెస్ హైయెస్ట్ ట్యాక్స్ అన్నట్లు. అసలు ఈవెన్ మనకి ఇండియాలో అయినా కూడా మెడికల్ రానియండి అవన్నీ కూడా ఫ్రీగా ఉంటుంది. బట్ అమెరికాలో అసలు అలాంటి సర్వీసెస్ ఏమి ఉండవు. అమెరికన్ ప్రజలు చాలా ట్యాక్స్ అడుగుతూ ఉంటారు అన్నట్టు అమెరికన్ గవర్నమెంట్ కి. ఓకే, ఇండియాకి 21 మిలియన్ల డాలర్లు ఇచ్చారు అంటున్నారు. అసలు ఎందుకు ఇచ్చారు ఇండియాకి 21 మిలియన్ల డాలర్లు అంటే ఓటర్ టర్న్అవుట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ కోసం ఇచ్చారు అన్నట్లు. ఓటర్ టర్న్అవుట్ అంటే ఏంటి అంటే
అంటే ఓటర్లని ప్రభావితం చేయడం అన్నట్లు. ఓటేయండి అంటే ఓటు హక్కు ఎంత విలువైంది, అంటే ఓటేస్తే మనం మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చు, దాని వలన మనకు ఉండేటటువంటి లాభాలు ఏంటి, ఇలాంటివి పబ్లిసిటీ చేయడం కోసం వాటి బేసిస్ మీద అయితే $21 మిలియన్ల మన ఇండియాకి వచ్చాయి. సో అవన్నీ కూడా అవసరం లేదు, ఇది ఇట్లా ముందు నుంచి అమెరికా భారతదేశానికి ఆ డబ్బు ఇవ్వను అని చెప్పేసింది. ఓన్లీ ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, పెరు, సెర్బియా ఇలాంటి చాలా కంట్రీస్ కూడా ఈ ఫండింగ్ మాత్రం ఆపేశారు అన్నట్లు. సో ఎవరైతే నిజమైన శరణార్థులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఆ ఫండింగ్ వెళ్తే బాగుంటది. సో ఇలా అనవసరమైన వాటి అన్నిటికి కూడా ఈ ఫండింగ్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆల్రెడీ ఆ ఫండింగ్ మొత్తం కూడా ఆపేశారు అన్నట్లు. అలానే రీసెంట్ గా ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ ఇద్దరు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ FOX అని చెప్పేసి ఒక ఛానల్ ఇంటర్వ్యూలో, మేము భారతదేశం తోటి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడింగ్ లో అంత పెద్ద సాటిస్ఫాక్షన్ లేము, ఎందుకంటే ఈవెన్ భారతదేశం నుండి ఇక్కడికి వచ్చేటటువంటి వస్తువులు ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటటువంటి చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు మేము విధించేటటువంటి టారిఫ్ కంటే భారతదేశం ఎక్కువ టారిఫ్ విధిస్తుంది. ఇప్పటి నుండి మా దేశానికి ఎవరైతే ఎంత టారిఫ్ విధిస్తారో మేము కూడా ఆ దేశాలకు అంతే టారిఫ్ విధిద్దాం అనుకుంటున్నాము. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలో ఏ దేశం అమెరికాకి ఎంత టారిఫ్ అయితే విధిస్తుందో యాజ్ టీజర్ అమెరికా కూడా ఆ దేశాలకు అంతే టారిఫ్ విధించాలని అనుకుంటున్నాను అని కూడా చెప్పారు అన్నట్లు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే 2023 లోపల ఒక పోల్ పెట్టారు అన్నట్లు. అంటే అమెరికాలో ఈ ఫండింగ్ దీనికి సంబంధించి అందులోపల ఆల్మోస్ట్ 100 మంది అమెరికాలో 90 మంది కూడా ఏవైతే అమెరికన్ ఫండ్స్ ఉన్నాయో అవి ఓన్లీ అమెరికన్ ప్రజలకే చెందాలి, అమెరికన్ ఎడ్యుకేషన్కి రానివ్వండి, లేదంటే అమెరికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే యూజ్ అవ్వాలి అని చెప్పేసి. ఈవెన్ ట్రంప్ గవర్నమెంట్ లో ఆల్మోస్ట్ అందరూ కూడా దీనికే సాటిస్ఫాక్షన్ ఉన్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈవెన్ వేరే అదర్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది దీనికి సాటిస్ఫాక్షన్ అనే ఉన్నారు అన్నట్లు. సో అంటే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించి అండ్ అనవసరంగా వెళ్ళేటటువంటి మనీని తగ్గించేసి సో అమెరికాకి బెనిఫిట్ చేయాలి అని చెప్పేసి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీటన్నిటిని కూడా చాలా వరకు తగ్గించేసి ఈ ట్యాక్స్ పేయర్స్ ఈ మనీని మొత్తం కూడా ఆల్మోస్ట్ 2 ట్రిలియన్ల వరకు మనీని సేవ్ చేయాలి, నాట్ బిలియన్ మిలియన్, 2 ట్రిలియన్ల మనీని సేవ్ చేసి దానిని అమెరికన్ యొక్క ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ గా ఇవ్వాలి అని చెప్పేసి చూస్తున్నారు. 2026 వరకు వీటిని సేవ్ చేయాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 25% వరకు వీళ్ళు చేశారు. అండ్ ఇంకా మొత్తము 2026 వరకు ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి దాన్ని మొత్తంని కూడా తీసేసి సో దీన్ని మళ్ళీ వాళ్ళకి రిఫండ్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. అండ్ అమెరికాలో ఉన్నటువంటి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీని మీద సాటిస్ఫాక్షన్ లేదన్నట్లు, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు తీసేశారు కదా. సో మేము నిన్ను గెలిపియాలని చూస్తే మీరు మా ఉద్యోగాలే తీసేశారని చెప్పేసి దాని మీద వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అది వేరే స్టోరీ లేండి. కానీ వలన ట్రంప్ మన ఇండియాకి ఏం తక్కువైంది అనడానికి రీజన్ అది వాళ్ళు టారిఫ్లు విధించడం ఒకటి, ఎందుకు మనకి ఇవ్వను అని అన్నారు అనేది వాళ్ళ యొక్క అంటే అమెరికన్ ప్రజలు వాళ్ళ యొక్క ట్యాక్స్లను తగ్గించి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ దేశ అభివృద్ధి కోసం ఆయన మాట్లాడారు. మీరంటే నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.